హాయ్ అండి, వెల్కమ్ టు గోరుముద్దలు. ఈరోజు నేను మీకు ఎంతో రుచికరంగా ఉండే దొండకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దొండకాయలో విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. పీచు, ప్రోటీన్లు కూడా లభ్యమవుతాయి. మరి ఆలస్యం చేయకుండా కావలసిన పదార్థాలు చూసేద్దాం. చిన్నగా కట్ చేసుకున్న 1/2 కేజీ దొండకాయ ముక్కలు, కట్ చేసుకున్న 4 టమాటాలు, 8 పచ్చిమిర్చి, 3 ఇంచుల చింతపండు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో 10 ml ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు పచ్చిమిర్చిని ఈ విధంగా తుంచి ఆయిల్లో వేసుకోవాలి. ఇలా వేసుకోవటం వల్ల పచ్చిమిర్చి పేలకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక 3 నిమిషాలు మూత పెట్టుకుని వేయించుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేగాయి, వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో కడిగి శుభ్రం చేసుకున్న దొండకాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఇంకా 3 ఇంచుల చింతపండు వేసుకుని ఒక 2 నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గించుకుందాం. అడుగు అంటకుండా మధ్య మధ్యలో మూత తీసి తిప్పుకుంటూ ఉండాలి. చూడండి, ముక్కలు మగ్గాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనిద్దాం. ఇప్పుడు మిక్సీ జార్లోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ కళ్ళుప్పు, ఇంకా మగ్గించుకున్న దొండకాయ, టమాటాని ఇందులో వేసుకుని మరీ మెత్తగా కాకుండా గ్రైండ్ చేసుకొని తీసుకుందాం. ఇప్పుడు తాలింపుకి ఒక పాత్ర పెట్టుకుని అందులో 10 ml ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి అవి వేగాక 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, చిటికెడు పసుపు వేసుకుని తాలింపు వేగాక ఇప్పుడు తాలింపుని పచ్చడిలో వేసుకుని ఇంకా కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకుందాం. చూసారా, పచ్చడి మాత్రం మరీ మెత్తగా వేయకూడదండి, కచ్చాపచ్చాగా ఉండేటట్టు వేసుకోవాలి. అంతే, చూసారు కదా, ఎంతో సింపుల్గా రుచికరమైన దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.